పెద్దామె సుబ్బమ్మ గారు అచలానందాశ్రమంలో అన్నదానం కోసం 10,000 రూపాయలు, అలాగే అధిష్టాన మందిర నిర్మాణం కోసం 30,000 రూపాయలు సంపాదించి ఇచ్చింది. 90 ఏళ్ల వయసున్న ఇప్పటికీ కూడా ఖాళీగా కష్టం చేస్తుంది. 2 కొడుకులకు 20 ఎకరాలు 20 ఎకరాలు పంచిచ్చి కేవలం స్వామి మీద భక్తితో ఈ సొంత ఊరు నా పుట్టిన గడ్డ మీద నా పేరు ఉండాలి ఎప్పటికని చెప్పని చిరస్థాయిగా ఉండేటట్టుగా ఆమె పేరు మీద 10,000 రూపాయల అన్నదానానికి, 30,000 రూపాయల అధిష్టాన మందిరానికి ఇచ్చారు. మరి చూడండి, ఇది కోటీశ్వరులైనా కూడా త్యాగం లేకపోతే ప్రయోజనం లేదు. ఒక సామాన్య గృహిణి పల్లెటూరులో కష్టపడి పనిచేసేటువంటి ఈ పెద్దామె మన కష్టార్జితం నుంచి ఇంత అమౌంట్ ఈ అచలానంద ఆశ్రమానికి ఇచ్చారంటే ఆమెకు నిజంగా అందరం నమస్కారం చేయాలి. ఇలాంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని ఈ ఆశ్రమానికి వితోరికంగా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈమె కూడా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అచలానందాశ్రమ స్వామీజీ, తర్వాత విరజానంద స్వామీజీ, వీరబ్రహ్మేంద్ర స్వామీజీలను మరీ కోరుతున్నాం. వీరి యొక్క ఔదార్యము ఎంతమంది ఉంటారో, ఎలా ఉంటారో చూడండి. మహనీయులు అంటే వీరు నిజమైనటువంటి దాతలు. కష్టం చేసి డబ్బులు చెల్లించడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజున కీర్తిశేషులు లక్కిరెడ్డి, బుర్రారెడ్డి వారి భర్తలు అన్నమాట, వారి జ్ఞాపకార్థం భార్య సుబ్బమ్మ మరియు వారి కుమారుడు తిరుపాలరెడ్డి, వారి భార్య వెంకటలక్ష్మ, రెండో కుమారుడు బుర్రారెడ్డి, భార్య రమాదేవి, ఎన్ కొట్టాలపల్లె, పెద్దముడి మండలం. అలాగే ఈ 30,000 రూపాయల అధిష్టాన మందిర నిర్మాణం కోసము మరి అదే పేరుతో లక్కిరెడ్డి బుర్రారెడ్డి పేరు మీద ఈ సుబ్బమ్మ గారు సమర్పించారు. ఎంత భక్తి ఆమెకు, ఎంత కష్టపడి శ్రమపడి సంపాదించినటువంటి పుణ్యం. ఇలాంటి వారే నిజమైనటువంటి భక్తులు మా అచలానంద ఆశ్రమానికి. కాబట్టి వీరికి 100,000,000 వందనాలు మేము సమర్పిస్తున్నాం. అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారము.